నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు అంటే 2023కి సంబంధించి ఎన్సీఆర్బీ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమేం జరిగాయి, ఎలాంటి అరాచకాలు జరిగాయి, ఎలాంటి హత్యలు ఆత్మహత్యలు జరిగాయి అనేవి నిర్ధారిస్తూ ఒక రిపోర్ట్ ని ఈరోజు రిలీజ్ చేసింది. అసలు ఆ రిపోర్ట్ లో ఏమున్నది, ఎందుకు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు, ఎందుకు ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని హేట్ చేయడానికి 11 సీట్లకి పరిమితం చేయడానికి కారణం ఏంటి అనే దానికి ఈ రోజు ఈ రిపోర్ట్ ఒక సాక్ష్యం. మరి ఈ రిపోర్ట్ లో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో దళితులపై ఎలాంటి దాడులు జరిగాయి అనడానికి ఈరోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్ సాక్ష్యంగా నిలబడింది. మొదటి స్థానంలో ఏపీ ఉంది. 2023లో జగన్ హయాంలో దళితులపై జరిగిన అరాచకాలు, అక్కడ దమనకాండ గురించి మొదటి స్థానంలో నిలిచింది. అంటే దీనికి సంబంధించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి హయాం అతను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా వాళ్ళు దాడి చేసిందే దళితుల మీద. ఆత్మకూరులో అంటే పల్నాడు ఆత్మకూరులో మాదిగిపేట ఖాళీ చేశారు. ఊరు విడిచి వెళ్ళిపోయారు వాళ్ళంతా. రక్తగాయాలు అయిపోయినాయి, రక్తం ఓడుస్తూ వెళ్ళిపోయారు వాళ్ళంతా. వాళ్ళందరికీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ పునరావాసం కల్పించడానికి టీడీపీ పార్టీలో కేంద్రం కూడా శిబిరం ఏర్పాటు చేసింది. థియేటరా జగన్మోహన్ రెడ్డి హయాంలో మామూలుగా దళితులు జగన్మోహన్ రెడ్డి కొంచెం మద్దతు ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఓటు బ్యాంకులో వాళ్ళ ప్రధాన భాగం దళిత సమాజం. అటువంటిది వాళ్ళు ఇలా దాడి చేసే దుర్మార్గంగా అనిపించింది. సరే, అది అలాగనుకుంటే ఎక్కడికక్కడ అణిచివేత, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా దాచుకోలేదు, బయటపడ్డారు. ఉండవెల్లి శ్రీదేవి గారు కానీ, ఆ వాళ్ళ నారాయణ స్వామి గారు కానీ, ఇంకా అనేక మంది వాళ్ళేం దాచుకోలేదు. అంతకుముందు ఆర్దర్ గారు ఒక ఆయన ఉండేవాడు, నందికొట్కూరు ఎమ్మెల్యే. ఆయన కూడా వీళ్ళతో పడలేక బయటకు వచ్చేసాడు. ఆయన చాలా ఇబ్బంది పెట్టేశారు వాళ్ళందరినీ. ఉండవల్లి శ్రీదేవి గారు అయితే ఒక ఆడియో క్లిప్ కూడా అప్పట్లో ఆవిడ ఎమ్మెల్యే ఉండగా వైసీపీలో ఉండగానే బయట తిరిగింది. ఆవిడ ఎంత వివక్ష చేస్తున్నారో ఏంటిది, ఎంత దారుణంగా ఉందని. ముఖ్యంగా వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ లేదు. పేరుకి ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్. మీకు కృష్ణా జిల్లా పామర్రాయ్ ఏరియాలో ఒక మిషనరీ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి దానివల్ల మసిపూసి మారేడుగా మాఫీ చేశారు. ఎక్కడికక్కడ అత్యాచారం. మీకు ఒంగోలు బస్ స్టాండ్లో ఈయన అధికారంలోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే ఒక 2 చేతులు లేనివాడు కూడా దారుణంగా ఒక అమ్మాయిని రూమ్లో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి 10 రోజుల పైన అత్యాచారం చేశారు. వాళ్ళ అమ్మాయి దళిత అమ్మాయి, చిన్నపిల్ల, మైనర్. అసలు ఆమె కేసు లేదు. ఏదో సెటిల్మెంట్ చేసాడు, పెద్దల పంచాయతీని చేసాడు. ఒక ఆయన అయితే ఇంత బారు కర్ర అంటే బయటకు వచ్చినాయి చెప్తున్నాను నేను. బారు కర్ర పట్టుకుని పొరపాటుని దోళ్ళలో వాళ్ళ పొలంలోకి వచ్చినాయని ఆడది మహిళని కూడా చూడకుండా చెత్త కొట్టేసాడు ఒక ఆయన. అసలు అది కళ్ళ ముందు చూస్తుంటే ఎంత ఏంట్రా ఇది అరాచకం. అలాగే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు జనసేనలోకి వచ్చాడు. అతను సుబ్బారావు గుప్తా నేను అలా కొట్టాడండి. దళితులనే కాదు, ఎవరి మీద దౌర్జన్యం అన్నా సరే. ఒక అబ్బాయి కరోనా వచ్చినప్పుడు హెల్మెట్ లేదు, మాస్క్ లేదని కుట్టి చంపేశారు. కిరణ్ అని చెప్పేసి చీరాల్లో. ఒక అతను శివప్రసాద్ మా ఏరియా, మా రాంజాన కాన్స్టిట్యున్సీ, ఇసుక దారుణంగా రోడ్లని పోగొట్టేసి వాళ్ళు స్టూడెంట్ తోలుతుంటే ఏంట్రా బాబు ఇదని అడిగిన పాపానికి అరెస్ట్ లోపల స్టేషన్లో పెట్టి గుండెకించేశారు. శిరోమండనం చేశారండి. ఆ పిల్లడు ఏ స్టేజ్కి వెళ్ళాడు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళి అతనికి న్యాయం జరగకపోతే రాష్ట్రపతి గారికి లేఖ రాశాడు, బాబు నేను నక్సలైట్లో పోతాను, చచ్చిపోతాను, నేను నాకు ఒక అనుమతి ఇవ్వండి అని. అయినా సరే రాష్ట్రపతి గారు ఇది చూడండి దీన్ని అని చెప్పేసి వాళ్ళు పంపిస్తే కూడా ఎవడ పట్టించుకోలేదు. మీకు ఇక్కడ అమరావతిలో అయితే అమరావతిని చంపేయడానికి యాక్చువల్గా అమరావతి అనేటువంటి దళిత రాజధాని. అది వాళ్ళకి అమరావతి కమరాజధాని అన్నారు కానీ కాదండి, దళితులదే ఆ రాజధాని. ఎందుకంటే 3 దళిత ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల మధ్యన ఉంది అది. అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అంటే జనాభా ప్రాతిపదనే కదా ఎస్సీ రిజర్వ్ చేస్తారు ఏంటండి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అందులో నిజంగా రాజధాని అభివృద్ధి చెందితే దళితులు ఆటోమేటిక్గా ఆర్థికంగా పుంజుకుంటారు. వాళ్ళని పాడుపెట్టేయడం చూసాడు. అక్కడ మహిళల మీద దాడులు చేయించాడు. పులి చిన్నాని ఇటువంటి వాళ్ళని చాలా దారుణంగా హింసించాడు. అక్కడ ఆ అమ్మాయి శిరీష్ అని ఉండేది, ఖమ్మంపాటి శిరీష్ అని. ఆ అమ్మాయిని అయితే గోల్డ్తో రెక్కేసి పట్టుకుని పోలీసులు కట్టండి. 1-2 కాదండి. ఇక సుధాకర్ గారి కథ అయితే జగద్విదితం. ఒక డాక్టర్ గారు కరోనాలో, ఆయన ఏంటి చాలా మంచి నిపుణుడైన మొత్తం డాక్టర్ అయిన ఏరియా ఏజెన్సీ హాస్పిటల్లో ఆయన చాలా మంచి పేరు ఉంది. ఒక దళిత సమాజం నుంచి ఆనాడు, ఇవాళ కాదండి, ఒక 30 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఆ సమాజం నుంచి చదువుకుని డాక్టర్ స్థాయికి వచ్చాడంటే
ఎంత స్ట్రగుల్ ఉంటుందో చూడండి మీరు. ఉమ్, ఎంతో అడుగడుగున వివక్ష, వాళ్ళ చిన్న చూపు చూడటం, సమాజంలో ఇలాంటి పరిస్థితులను ఎదురీదుకుని ఆ స్థాయికి రావటం అంటే పెద్ద స్ట్రగుల్, అది అచీవ్మెంట్. ఆయన సహజంగానే జాగ్రత్త కోసం అడిగాడు, ఉమ్, ఒక మాస్కర్ ఇవ్వండి అయ్యా బాబు, మేము బతికుండాలి కదా వాళ్ళు ట్రీట్ చేయాలంటేనే చెప్పేసి అడిగాడు. దానికి వాళ్ళు చాలా దారుణంగా సమాధానం చెప్తే, సహజంగానే ఒక డాక్టర్ గారు ఆయన దానికి ఏదో సమాధానం చెప్తే ఆయన సస్పెండ్ చేసి వేధించి చివరికి అతను పార్టీకి అంటగట్టి నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచిపెట్టి గుండెకి చాలా దారుణంగా చేశారండి. ఒక దళిత యువకుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చి నేను చంపేసాను పట్టుకోండి అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చాడు చంపేసినాడు. ఇలాంటి నాగమ్మ కడప జిల్లాలో అనేకం. ఒక దళిత మైనర్ బాలిక రాజమండ్రిలోను సామూహిక మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. పోలీసు వాళ్ళు కూడా అప్పుడున్న పోలీసు వాళ్ళు ఆ అమ్మాయినే తిట్టుకొట్టి పంపేశారు. అప్పుడు హర్ష్ కుమార్ గారు వెళ్ళాడు, ఇంకొకళ్ళ బీజేపీకి సంబంధించిన ఇంకొక ఆయన. అంటే ఇలాంటివన్నీ మనకు లెక్కకు వచ్చినాయి. అవును సార్. ఉమెన్ ట్రాఫికింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా రుజువులు చూపించమంటున్నారు. వీళ్ళు ఏం చూపిస్తారో వెళ్ళిపోయారు. ఇప్పుడు అది 1, 2 అయితే లెక్కెడతారు, ఆకాశంలో చుక్కలు లెక్కెడగలవా నువ్వు? అంత దారుణం జరిగింది. అవును సార్, మీరు ఉమెన్ ట్రాఫిక్ గురించి అంటుంటే మహిళల్ని తరలించిన దాంట్లో 5వ స్థానంలో ఉందండి సార్. అవునండి, 2023లో రాష్ట్రం. ఎందుకంటే ఇప్పుడు ఇతని పాలసీ ఏంటంటే, ఇతను ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఏం తీసుకున్నాడో, ఇసుక పాలసీ అప్పటి వరకు ఉన్న పాలసీని రద్దు చేశాడు. అవును సార్. 6-7 నెలలు దొరకకుండా చేసాడు. తర్వాత అత్యంత ప్రియమైపోయింది. ఉమ్, దానివల్ల ఏమైంది తెలుసా అండి, నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఉమ్, ఆ దెబ్బ అందరిమే పడిపోద్ది. అందులో ఇటుకలు మోసి వాళ్ళు ఉంటారు, సిమెంట్ కలిపిన సిమెంట్ మోసి వాళ్ళు ఉంటారు, కాంక్రీట్ మోసి వాళ్ళు ఉంటారు, చిన్న చితగా పనులు చేసి ఉంటారు. కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, పెయింటర్స్, ఎంతమంది ఉపాధి మీద దెబ్బ కొట్టేసాడు అతను. ఉమ్, ఇక దానికి తోడుగా అసలే ఆదాయం లేదు, అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టుగా అసలే ఆదాయం లేదు. వారానికి చంద్రబాబు నాయుడు గారి 14 నుంచి 19 వరకు వారానికి 6 రోజులు పని ఉంటే వాళ్ళు 5 రోజులు చేసేవారు. ఉమ్, ఇప్పుడు వారానికి 6 రోజులు ఉంటే 3 రోజులు కూడా పని దొరకలా. అదనంగా మద్యం పాలసీ, నాసి రకమైన మద్యం డబల్ త్రిబుల్ రేటుకి కొని తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఇల్లు ఒళ్ళు కూడా గొల్లైపోయింది. ఇలాగనమాట ఆత్మహత్యలు. ఏది దారి, ఆరోగ్యం పాడైపోయి చావులు. ఈ పరిస్థితులు ఎదుర్కోలేక అప్పులు తీర్చలేక ఏమైపోతామో అని ఆత్మహత్యలు. ఇక రైతులు, ఇంకా వాళ్ళ గోడు, వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. ఉమ్, ఆదుకునేవాళ్ళు లేడు. వరదొచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా, ముంపు వచ్చినా చంద్రబాబు గారు మిగతా వాళ్ళు అయితే ఏటరా బాబు అని పలకరిస్తారు. కొంచెం ఉమ్, ఎంతో కొంత రూపాయికి 10 పైసలైనా ఏదో పెడతారు. ఉమ్, ఇతను దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా కనీసం వాడి పక్క కూడా చూసేవాడు కాదు. వాళ్ళు గాలికి వదిలేశాడు. వాళ్ళు కూడా ఏం చేయాలి, దానికి పైకి కిందకి చూశారు. ఏం చేస్తాడు రైతు? 6 కాలం శ్రమించి నానా బాధలు పడి పండించి తెచ్చుకునడం కొన్ని ధాన్యం తెచ్చుకునేదాకా 4-5 గంటలు దాటాలి. అంతే సార్. ఆ 4 గంటలు దాటి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను పెట్టాడు. ఉమ్, వాళ్ళది నాకాల వెళ్ళి అప్పుడు వాళ్ళు ఏదైనా పర్మిషన్ ఇస్తే అమ్ముకోవాలా. ఆ లోడ్ చేయటం, మిల్లోడు అనుమతించడం, అనుమతించిన తర్వాత ఆడు డబ్బులు ఇవ్వటం, 6 నెలల కన్నా డబ్బులు పడి కాదు. ఈ లోపల వెయిటింగ్ పెడితే ఆ ట్రాక్టర్ల కాటికి అద్దులు లారీలకి అసలు నరకం చూపించాడండి. ఏం చేస్తాడో అప్పులు బాధ తీరలేక ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు రైతులు ఎవడో మాట పడరు, ఉమ్, పైకి టికెట్ తీసేసుకునేవారు. అంతళ్ళే చాలా బాధ. కౌలు రైతులకు ఇంకా దారుణం. సొంత రైతు అనుకోండి, ఆడు ఎవడికి కౌలు కట్టగలిగి పోతే ఆడిపోద్ది. ఉమ్, కౌలు రైతు కౌలు కట్టాలి, పెట్టుబడి పెట్టిన డబ్బు పోద్ది. అంటే 2 ఎడాపెడా కొట్టినట్టు అన్నమాట. ఉమ్. అందరికన్నా ముందు అతను పోతాడు. సార్, అంటే మహిళల విషయంలో మహిళలకి భద్రత కల్పించాము, మహిళల కోసం మేము దిశ చట్టం తెచ్చామని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం, అప్పటి వైసీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో లెక్కలు చూస్తే గనక వారంకి 3 దళిత మహిళలపై అత్యాచారం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. తర్వాత దళిత మహిళల మీద దుర్భాషలాడడం, వాళ్ళని వేధింపులకు గురి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది, ఇంకెక్కడ జరగలేదని ఈరోజు ఎన్సీఆర్బీ చెప్తుంది. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పుకుంటారు ఆ పార్టీలో ఉన్న మహిళలు కావచ్చు? అబద్ధాలు అడుగుతారండి. ఇప్పుడు మీకు ఉద్యమాలు చేసి అసెంబ్లీలో జగన్ అమరావతి మహిళలను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి మిసెస్ సాక్షాత్ అసెంబ్లీలో కించపరిచే వరకు ఎక్కడా తగలేదండి. అవును, ఎక్కడ బెరుకు లేకుండా భయం లేకుండా మాట్లాడారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఏంటి ప్రభుత్వం, ఈ రోడ్లేంటి, ఈ వ్యవహారం ఏంటి, ఈ రేట్లేంటి, ఈ మందేంటి అని అడిగితే వాళ్ళు పచ్చిబూతులతో లంకించుకున్నారు, వాళ్ళు కొట్టారు, తిట్టారు. అందుకే ఏపీకి మొదటి స్థానం ఇచ్చారు. మీకు తాడేపిల్లాడు కొంపకి కోతవేడు దూరంలో ఒక అబ్బాయి వెళ్తే ఆ అబ్బాయిని పట్టుకుని అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అవును సార్. ఒక భార్య భర్త అటు ఆ ఏరియాలో వెళ్తుంటే ఆ అమ్మాయిని ఇటుక బట్టిల దగ్గర లాక్కుపోయి రేప్ చేసేసారు. వాళ్ళు చెప్పుకోలేదు, బయట పారిపోయారు ఇంటికి.
అవును. ఇలాంటి లెక్కలోకి రాని అనేకం జరిగినాయండి. అరాచకం నడిచింది. పోలీసులు కూడా ఏమీ చేయలేదు. ఎవడన్నా పట్టుకున్నా కానీ ఎవడొకడు వచ్చి వదిలిచ్చేసేవాడు. చాలా దుర్మార్గం చేశారండి. లేకపోతే అంటే ఇంత వ్యతిరేకత కూడా రాదు. ఇంత దుర్మార్గం జరగదు ఎక్కడికక్కడ. ఎవరన్నా నోరెత్తి ఇప్పుడు వాలంటీర్లు వదిలేడు. వీళ్ళు మళ్ళీ గోకి పట్టిపోయేవాళ్ళు కొంతమంది. అనైతిక కార్యక్రమాలు కుటుంబాలు చిచ్చులు పెట్టేశారు వాళ్ళు. ఒంటరి మహిళలు, విడోలు, లేకపోతే వాళ్ళ భర్తలు ఎక్కడన్నా ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసేవారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్త కూడా గుమ్మం దగ్గర ఆగిపోతాడు. వాలంటీర్ అంటే ప్రభుత్వం తరపున ఆదరేషన్ వచ్చి అతను ఇంట్లో పనులకు లోపల దూరిపోయాడు, వంటగదిలో దాకా వెళ్ళిపోయేవాడు. సహజంగానే కొన్నాళ్ళు వాళ్ళకి ఆ పని చేసి పెట్టినట్టు చేసి పెట్టి వాళ్ళ జీవితాల్లో చొరబడ్డారు. ఆ రకంగా కుటుంబాలు కొంతమంది లేపుకెళ్ళిపోవటం, డబ్బులు ఎత్తి పారిపోవటం, చాలా దుర్మార్గాలు చేశారండి. వాళ్ళకి చాలా లెక్కలు రాలేదు. ఈ ప్రభుత్వానికి 10 ఏళ్ళు సరిపోతాయి ఇవన్నీ తీసి తవ్వి వీళ్ళందరినీ పని పట్టాలంటే. అంత దారుణాలు చేశారు. కాబట్టే ఎవడగాడు ముందుకొచ్చి ఉద్యమం కింద ఉప్పెన కింద పడిపోయారు ఈ ప్రభుత్వం మీద. ప్రతి ఓడికి తగిలింది శాఖ. కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేదు. కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. అనైతిగా కొట్టుకో కొంపల్లో జరిగినాయి, ఇంట్లో మహిళల పట్ల జరిగినాయి చెప్పుకోడు కదా ఎవడన్నాయి. అనేక జరిగినాయి అండి. అది పరిస్థితి. అంటే అతనికి 1వ స్థానం కాదండి, దానికన్నా ముందు స్థానం ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి. అంటే అక్రమ కేసులు ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వంలో కేసులు పెడుతున్నారో దీన్ని అక్రమ కేసులు అని చెప్పేసి సాక్ష్యాలు చూపిస్తున్నా, విచారణ జరుగుతున్నా గానీ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్రమ కేసులు పెట్టడంలో ఏపీ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏమంటారు, ఎవరి మీద అక్రమ కేసులు అలాగేదండి. నీకు చంద్రబాబు నాయుడు గారితో మొదలుపెట్టి ఇప్పుడు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు గారు, ఉమామహేశ్వర గారితో సహా అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్ట్ కన్నబాబు గారితో సహా ఎన్ని వేల మందికి మీద అక్రమ కేసులు పెట్టారండి వాళ్ళు. అమరావతి మహిళల మీద ఎంత దారుణంగా వాళ్ళ ఇంటికి వెళ్దామంటే కేసు పెట్టారు వాళ్ళు. ఇదేంటయ్యా అని అడిగితే కేసు పెట్టారు. అసలు చాలా దారుణం. ఇప్పుడు మీకు అవి వదిలించుకోవడానికి వాళ్ళు నాన్న పాటలు పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసు అండి అది? ఇసుక ఉచితంగా ఇవ్వడం తప్ప. అసలు రింగ్ రోడ్డే లేకుండా రింగ్ రోడ్డు మీద స్కామ్ అన్నాడు. అది కూడా హెరిటేజ్ ని లింకప్ చేస్తా. ఇలాగా అక్రమ కేసులు అంటే బ్రాండ్ అంబాసిడర్ అతను. అన్యాయానికి, అవినీతికి, అక్రమ కేసులకి, దుర్మార్గానికి, క్రూరత్వానికి, పైశాచికత్వానికి అతను బ్రాండ్ అంబాసిడర్. ఆ పదవి కానీ, ఆ హోదా కానీ, ఆ మెమెంటో కానీ గోడకిస్తే ఆయన కొట్టి చంపేస్తాడు. అప్పుడు కూడా కొట్టే చంపేస్తాడు. అప్పుడు కూడా అరాచకం చేస్తాడు. నాకే వాళ్ళు, నేనే దుర్మార్గుండు, నాకే కొమ్ములు ఉన్నాయి, నాకే కూరలు ఉన్నాయి, మీకు కనపడవు అని చెప్తాడు అతను. థ్యాంక్ యూ సో మచ్ సార్.